హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మీ అందరి ముందుకి ఒక అద్భుతమైన ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ అద్భుతమైన ప్లాన్లో మీరు చాలా ఈజీగా మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఈ ప్లాన్ ద్వారా నేను మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఏఐ కంపెనీ అనమాట. ఓకేనా, ఇది ఒక ఫారిన్ కంపెనీ అనమాట. ఏఐ కంపెనీ. ఈ కంపెనీలో మనం అద్భుతంగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఇందులో ఈ కంపెనీ వాళ్ళు మనకు అందించడం జరిగింది. ఈ కంపెనీ పేరు వచ్చేటప్పటికి గోడా ఈవన్ యూ లైఫ్. ఈ కంపెనీ ఒక అద్భుతమైన కంపెనీ అనమాట. ఈ కంపెనీ రీసెంట్ గా మనకి ఏంటంటే ఒక 1 month బ్యాక్ మనకి పరిచయం అవడం జరిగింది. 1 month బ్యాకే మనకి ఏంటంటే ఈ కంపెనీ అనేది రావడం జరిగింది. ఈ కంపెనీలో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఏంటంటే లైఫ్ టైం వర్కింగ్ ఇన్కమ్ అలాగే నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా మనం ఈ కంపెనీలో సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఈ కంపెనీ వాళ్ళు అందించడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ అందించే విధంగా 100కి 200% న్యాయం చేస్తుంది అనమాట. ఈ కంపెనీ అనేది 100%, 100కి 200% మనకి ఈ కంపెనీ అనేది న్యాయం చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ఏంటంటే మనకి రియల్ గా మనీ అనేది అందించడం జరుగుతుంది. ఏంటంటే ఈ కంపెనీ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే బిట్ కాయిన్ రూపంలో మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఓకేనా, మనకి బిట్ కాయిన్ రూపంలో మనకి ఇన్కమ్ అనేది రియల్ ఇన్కమ్ అనేది మనకు అందించడం జరుగుతుంది. అంటే మనం డైరెక్ట్ గా మనం బిట్ కాయిన్ కొనుక్కోవాలనుకున్నా కూడా మనం ఏంటంటే దగ్గరగా ఇప్పుడు 80 లక్షల వరకు ఉందన్నమాట. 82 లక్షల వరకు కూడా మనకి బిట్ కాయిన్ రేట్ అనేది పలుకుతుంది అనమాట. మనం డైరెక్ట్ గా మనం బిట్ కాయిన్ కొనాలంటే డైరెక్ట్ గా మనం కొనలేం కాబట్టి, అంటే కొనేవాళ్ళు ఎవరో ఉండొచ్చు, 1% 2% ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా బిట్ కాయిన్ కొనుక్కునే అవకాశం అనేది ఉండదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు మనం చేసుకుంటూ బిట్ కాయిన్ సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఇలాంటి ప్రాడక్టుల ద్వారా, ఇలాంటి కంపెనీల ద్వారా కూడా మనం ఈజీగా మనం ఆ బిట్ కాయిన్ సంపాదించుకునే అవకాశం అనేది మనం సంపాదించుకోవచ్చు అనమాట బిట్ కాయిన్ ని. కానీ రియల్ ప్రోడక్ట్ అనేది మాట ఇక్కడ మనకి రియల్ ప్రోడక్ట్ అనేది మనకి కంపెనీ వాళ్ళు మనకు అందిస్తున్నారు అనమాట. ఇక్కడ ఎలాంటి ఫేక్ లేదు. మనకు వచ్చే ఇన్కమ్ మనకి బిట్ కాయిన్ రూపంలో మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈజీగా ఇన్కమ్ ఇచ్చే పద్ధతి మనకి ఇందులో కనిపెట్టారనమాట అండి వీళ్ళు. ఓకేనా, అదేవిధంగా మనకి ఈ కంపెనీలో ఏంటంటే ఎలాంటి ప్రోడక్ట్లు మనం ఎలాంటి వస్తువులు కొనవలసిన అవసరం లేదు, అలాగే ఎలాంటి వస్తువులు కూడా మనం అమ్మవలసిన అవసరం అయితే మాత్రం లేదనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా మనీ సర్క్యులేషన్ అయితే కాదనమాట. ఓకేనా, అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే మనీ సర్క్యులేషన్ కోసం ఏంటంటే వస్తువు కొన్ని అక్కడ ప్రోడక్ట్లు సేల్స్ అవుతాయి, మనకి ఇన్కమ్ వచ్చే విధంగా ఉంటుంది. లేదంటే మనం సంవత్సరం కావచ్చు, మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది మనకు ఆ కంపెనీ వాళ్ళు అందిస్తుంటారు అనమాట. అలాంటిది అంతా కూడా ఇక్కడ ఏం లేదనమాట. మనం ఎలాంటి వస్తువులు అమ్మవలసిన అవసరం లేదు, అలాగే ఎలాంటి వస్తువులు మనం కొనవలసిన అవసరం లేదు. మనీ సర్క్యులేషన్ అయితే మాత్రం కాదనమాట అండి ఇది. ఓకేనా, ఇదేంటంటే ఒక సింపుల్ సిస్టమ్ అనమాట అండి. ఇక్కడ ఒక సింపుల్ సిస్టమ్. అది సింపుల్ గా మనం ఏంటంటే ఈ సిస్టాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం మనీ అనేది అంత ఎక్కువగా మనం ఇందులో ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా 100కి 200% జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 100కి 200% ఇందులో ఇప్పటి వరకు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అంత ఈజీగా ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే అంత ఈజీగా సిస్టమ్ అనేది సిస్టమేటిక్ గా అక్కడ ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం, 100కి 200% ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇందులో మనం ఎంటర్ అవ్వాలంటే మనం ఏంటంటే మనం 3000 రూపాయలతో మనం ఇందులో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మనం ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ఇందులో మనం 3000 రూపాయలు ఐడి క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. మనం యాక్చువల్ గా మనం ఐడి క్రియేట్ చేసుకోవాలంటే మనం 2500 రూపాయలు ఐడి క్రియేషన్ అవుతున్నాం. అంటే మనకు మొత్తం మీద ఇందులో ఏంటంటే $30 అవుతుంది అనమాట. అంటే డాలర్ వచ్చేటప్పుడు మనకి మన ఇండియన్ డాలర్ ఎంత రేట్ అనేది మీకు తెలుసు. డాలర్ వచ్చే మనకి $30 మనకి ఖర్చు అవుతుంది అనమాట. మనం ఐడి క్రియేట్ చేసిన కోసం మనం ఏంటంటే $25 మనం పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ డిజైన్ చేసినందుకు గాను, అది కంపెనీ పెట్టినందుకు గాను, ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ డిజైన్ చేసి పెట్టినందుకు గాను మనకి ఏంటంటే $2.5 మనం వాళ్ళకి ఖర్చు అవుతుంది అనమాట వాళ్ళకి అక్కడ.
సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన దానికి $2.5 ఖర్చు అవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఒక 2 యాప్లని 3 యాప్లని యూజ్ చేసే అవకాశం ఉందన్నమాట. మీకు ట్రస్ట్ వాలెట్, టోకెన్ పాకెట్ ఇలాంటి వాలెట్లని మనం వాడాలన్నమాట ఇక్కడ. ఆ వాలెట్లకి ఏంటంటే మనం ఏంటంటే వాలెట్ క్రియేట్ చేసుకుని అయితే ఆ వాలెట్లో మనం ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం అనమాట. అంటే అక్కడ చార్జెస్ అనమాట. చార్జెస్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనం క్రిప్టో కరెన్సీ భాషలో ఏంటంటే మనం ఇక్కడ గ్యాస్ ఫీజ్ అంటాం అనమాట. అది అంటే అక్కడ చార్జెస్ అంటాం, మనం ఇక్కడ గ్యాస్ ఫీజ్ అంటాం అనమాట. ఈ గ్యాస్ ఫీజ్ వచ్చేటోటికి ఏంటంటే మనకి 2.5% అనేది $2.25 అనేది మనకి ఏంటంటే ఇక్కడ చార్జెస్ అవుతుంది. దాన్ని గ్యాస్ ఫీజ్ అంటారు. దానికి $2.5 అంటే $250. అదేవిధంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేసినందుకు గాను, ఆ కంపెనీ పెట్టుకున్నందుకు గాను, కంపెనీలో మనం ఐడి క్రియేట్ చేసుకున్నందుకు గాను మనకి ఏంటంటే $2.5 అంటే $250. అంటే అక్కడ ఒక $250 ఖర్చు అవుతుంది. అలాగే ఇక్కడ మన వాలెట్ టు వాలెట్ మనం మనీ ఎవరి వాలెట్ కింద పంపించుకోవాలనుకున్నా, లేదంటే మనకి వాలెట్కి వచ్చిన మనీని మనం విత్డ్రా చేసుకోవాలనుకున్న ఒకటేలా మనకి ఏంటంటే చార్జెస్ అవుతాయి అనమాట. ఆ చార్జెస్ గ్యాస్ ఫీజ్ అంటారు. దానికి ఒక $250. మొత్తం ఇది ఒక $500. అలాగే మనం ఐడి క్రియేట్ చేసుకున్నందుకు గాను మనకి ఏంటంటే ఒక $2,500, మొత్తం $3,000 అనేది మనకి ఈ ఐడి క్రియేట్ చేసినందుకు గాను అవుతుంది అనమాట. ఇది వన్ టైం అనమాట. లైఫ్లో వన్ టైం మనం $3,000 పెట్టి మనం లక్షలో సంపాదించుకుంటారా, వేలలో సంపాదించుకుంటారా, కోట్లో సంపాదించుకుంటారా అనేది అది మీ చేతుల్లో ఉంటుంది అనమాట. ఓన్లీ మనం ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఓన్లీ మనకి ఏంటంటే ఇక్కడ $3,000 పెట్టి ఒకసారి ఐడి క్రియేట్ చేసుకున్నామంటే అది మీ అదృష్టం పరిస్థితి చూసుకోవచ్చు అనమాట. అక్కడ మీరు వేలలో సంపాదించుకోవచ్చు, లక్షల్లో సంపాదించుకోవచ్చు, కోట్లో సంపాదించుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. అది మీ చేతుల్లో పని అనమాట. ఎందుకంటే ఓన్లీ వన్ టైం ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మనం ఈజీగా మనకి ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేటికి ఏంటంటే టేబుల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ విధంగా మనకి టేబుల్స్ రూపంలో ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేటట్టుగా మనకి $25 అనమాట. ఫస్ట్ చూపించింది మీకు ఏంటంటే $25, రెండోది వచ్చేటడికి $100, మూడోది వచ్చేటడికి $200 ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా అంటే ఈ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడికి వచ్చేటడికి ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఫ్యాట్ అనేదానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని ఫ్యాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఒకరు ఉంటారు. అలాగే తర్వాత కింద లెవెల్లో 2 ఉంటారు. అలాగే 3 లెవెల్లో 4 ఉంటారు. 4 లెవెల్లో 8 ఉంటారు. మొత్తం మీద ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనం ఇక్కడ ఒక్కసారి మనం $3,000 పెట్టి మనం ఐడి క్రియేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలాగ ఈ పర్టికులర్ ఈ శివని మనకి రావడం జరుగుతుంది. స్లాట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ స్లాట్ కానీ మనం ఫుల్ చేసినట్టయితే మనకి ఏంటంటే $200 మనకు రావడం జరుగుతుంది అనమాట. అంటే $200 మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా అంటే 8వ వరకు కింద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో $25 ఏదైతే ఉందో అదేంటంటే మళ్ళీ ఐడి రీబెర్త్ కోసం అక్కడ కట్ అయిపోద్ది. మనకు వచ్చేది $175 మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ పర్టికులర్ ఇది స్లాట్ గా ఒక్కసారి ఫుల్ అయినట్టయితే మనకి $175 రావడం జరుగుతుంది. మళ్ళీ రెండోసారి ఇన్కమ్ తీసుకోవడానికి ఆ $25 మళ్ళీ రెండోసారి ఇన్కమ్ తీసుకోవడానికి ఐడి రీబెర్త్ కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట. అది ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా మనకి ఐడి అనేది రీబెర్త్ అయిపోతుంది అనమాట. ఇదే విధంగా ఎన్నిసార్లు సరే మనం ఇందులో ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఒక్కసారి $3,000 పెట్టామంటే ఈ టేబుల్లో ఎన్నిసార్లు సరే మనం ఇన్కమ్ తీసుకుంటూ ఉండొచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ కానీ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇలాంటి డాలర్లో 25, అలాగే 100, అలాగే 200 అలాగా మనకి ఏంటంటే 4-5 టేబుల్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకసారి ఫుల్ అయినట్టయితే మనకి ఏంటంటే $175 మనకు వస్తాయి కదా. $175 ఒక రౌండ్ ఫుల్ అయిన తర్వాత చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా. ఆ $175 మనకు వస్తాయి కదా. ఆ $75 మనం తీసుకుని ఉన్న $100తో మనం ఇప్పుడు ఇందులో మధ్యలో ఉన్న స్లాట్ కొనుక్కోవచ్చు. కొనుక్కున్నా కూడా మనకి ఏంటంటే అక్కడ $100 ఇక్కడ వచ్చేది $25లో రొటీన్ లో ఎన్నిసార్లు ఫుల్ అయినా కూడా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఈ $100 పెట్టి కూడా మనం ఈ స్లాట్ కొనుక్కుంటాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఇన్కమ్ వస్తుంది మనకి, అదే విధంగా ఇక్కడ కూడా ఇన్కమ్ అనేది మనకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కూడా ఎనీ టైం అనమాట. మీకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది రావడం జరుగుతూనే ఉంటుంది. మీకు ఏంటంటే ఆ సర్కిల్ అయ్యే కొద్ది మీకు ఏంటంటే రిపీట్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఓకేనా. ఇదంతా కూడా ఒక మంచి అద్భుతమైన ప్లాన్ అనమాట. తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఈ ప్లాన్ కనుక మీకు నచ్చి మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకున్నా, లేదంటే ఈ ప్లాన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మాతో కలిసి మాట్లాడచ్చు, కలిసి వర్క్ చేయొచ్చు, కలిసి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకునండి. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో ప్లాన్ ప్రజెంటేషను ఇంకా బెటర్గా ఏ విధంగా మనం స్లాట్లు బై చేయాలి ఏంటి అనేది అంతా కూడా మన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.